అవి ఏమో నాకు అస్సలు తినాలనిపించేది కాదు. టమాటా పచ్చడి లేకపోతే ఎగ్ కర్రీ వండేది. నాకేమో అస్సలు ప్రెగ్నెంట్ టైంలో నాన్ వెజ్ స్మెల్ కానీ నాన్ వెజ్ తిన్నా కానీ పడేది కాదు. వండే స్మెల్కి వామిటింగ్స్ అయిపోయేవి. అవి పడట్లేదని చెప్పిన రోజు నైట్ ఆ రెండే చేసేది. అయితే టొమాటో పచ్చడి లేకపోతే ఎగ్ కర్రీ. అయితే ఒకరోజు టమాటో పప్పు చేసింది ఆఫ్టర్నూన్ టైంలో. అయితే ఎంతో ఆశగా తిందామని మా ఆయన్ని పెట్టమన్నా. అయితే నేను తింటా అన్నానని దానిలో తాలింపులో ఫుల్గా మెంతులు వేసేసింది. అసలు తిందామంటే నములుతుంటే చేదు. అదేంటమ్మా ఆ పిల్ల అసలు తినాలా వద్దా, అసలు మెంతులు ఎప్పుడైనా వేసావా ఇలాగని అన్నాడు. నేను మర్చిపోయి వేసారా అని అన్నది. ఇంకేం చేస్తా, గంజి తాగి పడుకున్నా. కొంచెం సేపు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి డాక్టర్ నిన్ను ఇలాగే పడుకొని ఉండమన్నారా అని అడుగుతుంది. అయితే అప్పుడు మా ఆయన అన్నాడు, అదేంటమ్మా అలా అడుగుతావు, ఫీల్ అవుతుంది కదా అని అన్నాడు. ఆహా కాదురా, నేను అడుగుతున్నా, ఏం పని చేయకుండా ఇలా పడుకోమన్నారా అని అంటుంది. మా ఆయన దానికి అసలు ఎక్కడ ఓపికందమ్మా పని చేయడానికి అన్నాడు. అయితే అందరి బట్టలు ఆవిడే వాష్ చేసేది. నాకు బాగాలేదు కదా, లేకపోతే నేనే వాష్ చేసేదాన్ని. ఒకరోజు మా ఆయనతో ఏం పాపం చేసుకున్నానో దీని బట్టలు ఉతకాల్సి వస్తుందని అందంట. అయితే మా ఆయనకు కోపం వచ్చి తర్వాత నా దగ్గరికి వచ్చి, బేబీ నీ బట్టలు నువ్వే వాష్ చేసుకో, కొంచెం ఓపు తెచ్చుకున్నాను అన్నాడు. అదేంటి మేడం నన్ను బట్టలు వాష్ చేయొద్దని అన్నారు కదా అని అంటే, మా అమ్మ తిట్టుకుంటుందే నీ బట్టలు వాష్ చేయడానికి అని అన్నాడు. ఇంకా ఏదైతే అదే అవుద్దని నా బట్టలు, మా ఆయన బట్టలు నేనే వాష్ చేసి మేడపైన ఆరబెట్టేదాన్ని. తెలిసిందేగా జీన్స్ ప్యాంట్స్ ఎంత బరువులు ఉంటాయో. మా మేడ మెట్లు సరిగ్గా ఉండవు, బాగా హైట్గా ఉంటాయి. అసలు ఎక్కలేం బరువుతో. అయినా ఏం హెల్ప్ చేసేది కాదు, అలాగే చేసుకునేదాన్ని. అప్పటికి ఆశా వర్కర్ అస్తమానం వచ్చి చెప్పేది ఆవిడకి, పిల్లతో పనులు చేయించుకు, జాగ్రత్తగా చూసుకొని. ఆవిడ దగ్గరేమో లేదండి ఏమీ చేయడం లేదు, అన్నీ నేనే చేస్తున్నా, తను పడుకునే ఉంటుంది అని చెప్పేది. కొన్ని రోజులకి ఆషాఢం వచ్చింది. ఇంకా నాకు కూడా 3rd మంత్ వచ్చేసింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే మా అక్క కూడా ప్రెగ్నెంట్, నేను కూడా ప్రెగ్నెంటే కదా. అయితే మా అమ్మమ్మ వాళ్ళు నేను మా అక్క ఇద్దరం ఒకే దగ్గరే ఉండకూడదు అని చెప్పారు. మా అమ్మకి అందరూ అలా అంటే భయం వేసి మా ఆయనకి చెప్పింది. అయితే మా అక్కకేమో 7th మంత్ దాటేసింది, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. అయితే మా ఆయన వాళ్ళ అమ్మతో చెప్పాడు ఇలా అని. వాళ్ళ అమ్మని ఒక 10 days అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు అమ్మా అని అంటే, మీ అత్తగారు వాళ్ళకి పద్ధతులు అన్నీ తెలుసు కదరా, ఈ విషయం తెలియదా అని అంది. అసలు విషయం ఏంటంటే అప్పుడు ఆషాఢం వచ్చింది. అదే మాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఆషాఢం. సో